నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు. డబ్బు నిల్వ ఉంచారని ఫిర్యాదు. రంగంలోకి ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్. యథేచ్ఛగా డబ్బు పంచడానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందన్న బీఆర్ఎస్. ఉప ఎన్నిక ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని వ్యాఖ్య. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ రాదన్న మంత్రి పొన్నం. కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని వెల్లడి. ఢిల్లీలో వందే మాతర స్మారకోత్సవాలకు ప్రధాని శ్రీకారం. అన్ని రాష్ట్రాల్లోనూ జాతీయ గీతం ఆలాపన. వందే మాతరం ఆత్మవిశ్వాసం నింపుతోందన్న ప్రధాని. స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణిస్తాయని వెల్లడి. మరోసారి బీజేపీ ఈసీపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ. ఓట్ల చోరీపై ఆత్మరక్షణలో పడిందే తప్ప వ్యతిరేకించట్లేదని వ్యాఖ్య. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా భారీగా డబ్బు నిల్వ ఉంచారన్న ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించారు. మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, రెహమత్ నగర్లోని ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. కేంద్ర బలగాలతో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా డబ్బు పంచుకోవడానికి ఆడుతున్న నాటకమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికకు ప్రచారం చేయకుండా కుట్ర పన్నారని మండిపడ్డారు. ముందునూ చెప్తున్నా, మేము అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు పంచలే. ఇప్పుడు డబ్బులు పంచాల్సిన అవసరం మాకు లేదు. మేము ముందు వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాడు ₹1 దొరకలేదని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు 3-4 గంటలుగా 7 గంటల నుంచి జరుగుతుంది ఇది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతుంది, ఇక్కడ డైవర్షన్ చేయాలి, వాళ్ళ పని సాబు చేసుకోవాలని ఆడుతున్నటువంటి డ్రామా ఇది. వేరే విత్తేం లేదు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుకోవాలంటే పోలీసు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇంతమంది సెర్చ్ చేయడానికి ఎంతమంది పోలీసు వస్తారు? ఒక 5 మంది. అంటే ప్రచారం చేయకుండా మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి మేమందరం ఇక్కడికి వస్తే అక్కడ వేయాలని చేస్తున్నారు. మొత్తం పోలీసు అంతా రోడ్ల మీద డ్యూటీ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి మా ఇంటి ముందు లేవడం. సమాచారం లేదు. ఎందుకు వచ్చిన మీరంటే నాకు ఓరల్ కంప్లైంట్ ఉందండి. మరి ఓరల్ కంప్లైంట్ చాలా ఉన్నాయి కదా, ఉన్నట్టే ఓరల్ కంప్లైంట్ ఎవరిచ్చిండో ఆయనకే తెలియదు. కావాలని ఎక్కడైతే మెయిన్ ఎలక్షన్లుగా పనిచేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేయాలి, డిమోట్ చేయాలి అని వాళ్ళ ఉద్దేశంతో చేస్తున్నటువంటి కుట్ర ఇది. పక్కన జూబ్లీహిల్స్ సరౌండింగ్లో ఎమ్మెల్యేల ఇండ్లు ఉన్నాయి, మంత్రుల ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు మంత్రులు పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తారో మేము చెప్పగలుగుతాం. ఆడుకోతారా ఇప్పుడు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తప్పక విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలతో సర్కార్కు సంబంధం లేదని, ఈసీ తన పని తాను చేసుకుపోతుందన్నారు. టీఆర్ఎస్ సంస్కృతిలో మా పరిపాలన లేదు. వేధింపులకు కానీ రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులకు సంబంధించి మేము చాలా దూరంగా ఉన్నాం. చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటుంది. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమన్నదాని అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం, ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారుగా మారి జరుగుతుంది పని అని ఊహాజనితంగా ఎన్నికల కోడ్ లేని ఏరియాలో రైడ్ చేస్తుంటే ఏం సమాచారం మీరు చేసినారో చట్టం ఏం జరుగుతుందో మాకు తెలియదు. మీ ఎవరు కూడా అటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం లేదు అనే మాట చెప్తాం. స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్రం ఏర్పాటు చేసిన వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని వేడుకలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రజలంతా సామూహికంగా వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఢిల్లీలో జరిగిన వందే మాతరం 150వ స్మారకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా ప్రజలంతా సామూహికంగా వందే మాతరం గేయాలాపన చేశారు. అనంతరం మోదీ స్మారక స్టాంపు నాణ్యాన్ని విడుదల చేశారు. జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోర్టల్తో ప్రత్యేక వీడియోను మోదీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ప్రధాని వందే మాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రం అన్నారు. వందే మాతరం శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతోందన్నారు. వందే మాతరం భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు.
వందే మాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని ప్రధాని అన్నారు. వందే అనంతరం మాట్లాడిన ప్రధాని వందే మాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రం అన్నారు. వందే మాతరం శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుందన్నారు. వందే మాతరం భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు. వందే మాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణిస్తాయని ప్రధాని అన్నారు. वंदे मातरम एक शब्द, एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है. वंदे मातरम ये एक शब्द मां भारती की साधना है, मां भारती की आराधना है. वंदे मातरम ये एक शब्द हमें इतिहास में ले जाता है. यह हमारे आत्मविश्वास को, हमारे वर्तमान को आत्मविश्वास से भर देता है और हमारे भविष्य को ये नया हौसला देता है कि ऐसा कोई संकल्प नहीं, ऐसा कोई संकल्प नहीं जिसकी सिद्धि न हो सके, ऐसा कोई लक्ष्य नहीं जो हम भारतवासी पा न सके. साथियों, हर गीत, हर काव्य का अपना एक मूल भाव होता है, उसका अपना एक मूल संदेश होता है. वंदे मातरम का मूल भाव क्या है? वंदे मातरम का मूल भाव है भारत
मां भारती। भारत की शाश्वत संकल्पना, वो संकल्पना जिसने मानवता के प्रथम प्रहर से खुद को गढ़ना शुरू कर दिया, जिसने युगों युगों को एक एक अध्याय के रूप में पढ़ा, अलग अलग दौर में अलग अलग राष्ट्रों का निर्माण, अलग अलग ताकतों का उदय, नई नई सभ्यताओं का विकास, शून्य से शिखर तक उनकी यात्रा और शिखर से पुनः शून्य में उनका विलय, बनता बिगड़ता इतिहास, दुनिया का बदलता भूगोल, भारत ने ये सब कुछ देखा है। భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి విజయవాడలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో రచుతాం. మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు. ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. క్రికెట్ అంటే ఓన్లీ మెన్స్ అనే పరిస్థితి నుంచి ఓన్లీ క్రికెట్ ఆడద్దు అని ఆడపిల్లలు ఆపేసే తల్లిదండ్రులు సార్ అంటే ఇప్పటి వరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి. ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయింటారు సార్. ఎందుకంటే నేను చాలా విన్నా, అంటే నాకు కాల్స్ వస్తున్నాయి, ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా. సో ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ పీపుల్ లైక్ దిస్. క్రికెట్ జర్నీలో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? ఎలాగా వీటిని అన్నిటినీ దాటుకుంటా ఈ స్థాయికి వచ్చారు? అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది. నేను ముందే చెప్పాను మీకు, నాకు ఏసీఏ తోడుంది అనేసి. సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు. సో నాకు అలాంటిది ఏం లేదు. గుడ్ సార్, అంతే. లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు. సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. సో హ్యాపీ. అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ని. సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేసి. సో సార్ చెప్పారు లైక్ ఆయన ప్రెజెంట్లో ఉంటారు. సో వీ ఆల్సో వాంట్ టు ట్రై దట్ ఓన్లీ. బెస్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది. మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి. సో ఐ థింక్ ఎంపీ గారి దగ్గర నుంచి మిమ్మల్ని రిసీవ్ చేసినప్పుడు సీఎం గారి దగ్గర తీసుకెళ్లారు. ఫస్ట్ నుండి ఇనిషియేట్ తీసుకున్నారు. మీరు ఎలా? మ్యామ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్. ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ లోకేష్ సార్. సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం. సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం ఇందులో కూడా సార్ హ్యాండ్ కూడా ఉంది. సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం మొత్తం. సార్ అలా ఏమి ఉండదు సార్. అంటే ఇంతవరకు నేను ఏం చేశానో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే. అంతమించి మిగతా అంతా నా చేతుల్లో లేదు. నేను చేయడానికి ట్రై చేస్తాను, మిగతా అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. సో ఐ ట్రై మై బెస్ట్. మేమంటే అన్ని రోజులు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మ్యామ్. అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం. దాంట్లో 3 కన్సిక్యూటివ్గా ఓడిపోయాము. సో అంటే ఆ తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చాము. సో ఇట్ ఫెల్ట్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్. సో లైక్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్, నా లైఫ్లో కూడా. ఫ్యూచర్ అడ్వైజ్ అంటే రిపీట్ ద గుడ్ థింగ్స్. అలా ఏం లేదు సార్, జస్ట్ అంటే చాలా రోజులు అవుతుంది కదా జస్ట్. సార్ అంటే మేబీ WPL ఆక్షన్ అయినప్పుడు నేను 55 lakhsకి వెళ్ళినప్పుడు మేబీ DC తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్, అంటే ఐ గాట్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేసి.
సార్ అంటే సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్కి కానీ లైక్ ఇంకా ఏం చేయొచ్చు అంటే అలా ఏం లేదు సార్ వీఆర్ గుడ్ విత్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇన్స్పిరేషన్, ముందుగా ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్కి ఒక ఇన్స్పిరేషన్గా మన దగ్గరికి వచ్చిన శ్రీచరణికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి, నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. వారుతో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు షర్ణితో కూర్చున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2.5 కోట్ల రూపాయలు, అంతేకాకుండా గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు, నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది, తప్పకుండా ఫ్రీగా ఉండాలి, స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంటరాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం కూడా జరిగింది. వందే మాతరం స్మారకోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. భారతావని మొత్తం వందే మాతరం గేయాన్ని ఆలపిస్తూ పులకించిపోతుంది. ఇందులో భాగంగా రైళ్లలోనూ ప్రయాణికులు సామూహిక గేయాలాపన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైలులో వందే మాతరం గేయాన్ని ఆలపించారు. సరిగ్గా ఉదయం 9:50 ప్రయాణికులంతా ఒకేసారి నిల్చుని సామూహిక గీతాలాపనలో పాల్గొన్నారు. వందే మాతరాన్ని లయబద్ధంగా పాడుతూ దేశభక్తిని చాటుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీని కారణంగా దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజుకు 1500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వచ్చే ఏడాది భారత్లో పర్యటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత్తో వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. శ్వేత సౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని, భారత్లో ఆయన్ను కలిసేందుకు తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే భారత్లో పర్యటించేందుకు ఏమైనా ప్రణాళికలు చేస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ ట్రంప్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ట్రంప్ పర్యటనపై శ్వేత సౌధం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. I had a great trip there with Prime Minister Modi. He's a great man, and I'll be going. No, you're planning to go to India next year, sir? It could be, yeah. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ఉన్నత విద్యా మండలి వద్ద బీసీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలంటూ 5వ రోజు ప్రైవేట్ కళాశాలల బంద్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడికి బీసీ విద్యార్థి సంఘం నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. వారికి మద్దతు ఇస్తూ ఆర్ కృష్ణయ్య గారికి ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం, సార్ 5 days అవుతుంది కొనసాగుతూనే ఉంది ఈ బంద్ అనేది. మరోవైపు కోర్టుకు వెళ్లారు ఈరోజు ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన యాజమాన్యాలు. వాళ్ళకి ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించి సభ నిర్వహించాలనుకున్నారో దానికి అనుమతి కావాలంటూ ఈ మొత్తం సినారీ మీద మీరేం చెప్తారు? ఈ ప్రభుత్వం విఫలమైంది. 6,000 కోట్ల రూపాయలు అనేది ఓ లెక్క కాదు. 6,000 కోట్ల లెక్కన ఈ ప్రభుత్వానికి 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చింది. 5 లక్షల కోట్ల పన్నులు ఇతర ఆదాయాల రూపంగా వచ్చేది. వీటిలో 7.5 లక్షల కోట్ల ఆదాయం వస్తే 6,000 కోట్లు ఇవ్వడం ప్రభుత్వానికి లెక్క కాదు. ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. పేద కులాలు చదువుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్ర కులాల్లోని పేదలు చదువుతున్నారు. వీళ్ళు చదవడం వల్ల మాకు లేబర్ దొరకలేరు, బట్టలు ఉతకట్లేడు, మంగళ పని చేసేటోళ్ళు లేడు,
ఈ విధంగా లేబర్ పని వ్యవసాయం పనులు చేసేటోళ్ళు లేరని కుట్రపూరితంగా ప్రభుత్వము ఈ విధంగా చేస్తుంది. అందుకే ఈ పైసలు ఇవ్వకుండా కపట నాటకం మారుతుంది. అయితే ఈ రోజు మనకు తెలిసిన సమాచారం మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా ఎవరైతే రిమోట్ ఏరియాలో ఉన్న కాలేజెస్ ఉన్నాయో, ఏదైతే గ్రామీణ ప్రాంతాల కాలేజెస్ ఉన్నాయో వాళ్ళకి, అదేవిధంగా పాలిటెక్నిక్ కానివ్వండి, ఇంటర్ వాళ్ళకి తొలుత ఫీజు రీయింబర్స్మెంట్ ఇద్దామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమే, ప్రభుత్వం అలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీకి తొలుత ఫండ్ కనుక రిలీజ్ చేస్తే దాన్ని మీరు స్వాగతిస్తారా? ఎలా చూడొచ్చు ఆ విషయం? మాకు అవన్నీ వద్దు. మాకు కావాల్సింది ఫీజుల బకాయిలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం యుద్ధం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి తొలుత ఇస్తారు, స్వాగతించే విషయం. ఏది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కాలేజీలకు కనుక ముందుగా ఫండ్ రిలీజ్ చేస్తే దాన్ని మీరు స్వాగతిస్తారు? గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా హైదరాబాద్లో చదువుతున్నారు. గ్రామీణ ప్రాంత చదువుకు గ్రామీణ ప్రాంతము పట్టణ ప్రాంతం తేడా లేదు. ఏదో డ్రామా, అది విభజించి పాలించే పద్ధతి పెడుతున్నారు. అన్నిటికీ మొత్తం ఎంతమంది బకాయిలు ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇస్తావు కదా, కొత్త వాళ్ళకి ఇవ్వవు. ఎలిజిబుల్ ఎవరున్నారో వాళ్ళకి ఇస్తావు, అర్హులైన వారికి ఇస్తావు, వెంటనే ఇవ్వాలి. లేకపోతే మాత్రం యుద్ధం జరుగుతుంది. దీని మీద రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడింది అని తెలుసు. మనం చూస్తున్నాం విద్యార్థులంతా కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. ఉన్నత విద్యా మండలి వద్ద వీళ్ళంతా కూడా ఆందోళనలో పాల్గొంటూ ఏదైతే ఈ పెండింగ్ బకాయిలు ఉన్నాయో, మొత్తం 10,000 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అందులో 1200 కోట్లు విడుదల చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చి కేవలం 300 కోట్లు విడుదల చేయడం జరిగింది. మిగతా మొత్తం ఏదైతే ఉందో వాటిని విడుదల చేయాలంటూ గత కొంతకాలంగా అటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలన్నీ కూడా ఆందోళన బాటపట్టాయి. 5వ రోజు ఈ ఆందోళన కొనసాగుతుంది. వాళ్ళంతా కూడా కళాశాలకు బంద్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఫార్మసీ కళాశాలకు సంబంధించినటువంటి ఏవైతే పరీక్షలు జరుగుతున్నాయో వాటిని కూడా ప్రైవేట్ కళాశాలన్నీ పూర్తిగా బాయ్కాట్ చేయడం జరిగింది. మరోవైపు ఈ ఎగ్జామ్స్ను కూడా పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సమాఖ్య అయితే అటు జేఎన్టీయూని సైతం కోరడం జరిగింది. ఇతరత్ర పరీక్షలు ఏమైనా ఉన్నా కూడా వాటిని మేము బహిష్కరిస్తాము అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మొత్తం ఏవైతే 900 కోట్లు విడుదల చేస్తే చాలు అని ప్రాథమికంగా అడిగినప్పటికీ ఇప్పుడు మొత్తం పెండింగ్ బకాయిల్లో సగం అంటే 5,000 కోట్ల రూపాయలని తప్పనిసరిగా విడుదల చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 8వ తారీఖున ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో కలిపి అధ్యాపక స్వాంతన సభని భారీగా నిర్వహిస్తామని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పోలీసులు ఈ యొక్క వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పర్మిషన్ నిలిపేయడం జరిగింది. అటు ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్స్కి ముందుగా నగర పరిధిలో ఎక్కడా కూడా భారీగా సభలు నిర్వహించకూడదన్న ఆంక్షల నేపథ్యంలోనే తాము అనుమతులు ఇవ్వలేము అని చెప్పేసి కూడా ఇటు పోలీసులు చెప్పిన నేపథ్యంలోనే వీళ్ళు ఏదైతే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సమాఖ్య ఉందో వాళ్ళు హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్లో ఈ యొక్క హైకోర్టులో ఈ యొక్క అంశాన్ని కూడా ప్రధానంగా అయితే చర్చించున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి హైకోర్టు ఏం చెప్తుంది, మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఒకవేళ 8వ తారీఖే కనుక ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలనుకుంటే కేవలం 2,000 మంది అధ్యాపకులతో మాత్రమే ఈ సమావేశాన్ని నిర్వహించాలి అని చెప్పి కూడా పోలీసులు తెలిపినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఏదైతే 11వ తారీఖున భారీగా 10 లక్షల మంది విద్యార్థులతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమం మాత్రం 15వ తారీఖుకి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా కొంతమేరకు నిధులను ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే వీటిని ప్రాథమికంగా చూసినట్లయితే కనుక అటు ఇంటర్ కాలేజెస్ కావచ్చు, అదేవిధంగా రిమోట్ ఏరియాలో ఉండే కళాశాలలు ఏవైతే ఉన్నాయో తక్కువ మంది విద్యార్థులతో నడిపే అలాంటి చిన్న కళాశాలకు తొలుత విడుదల చేసి తర్వాత క్రమక్రమంగా విడతల వారీగా నిధులు విడుదల చేసే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీతో పలుసార్లు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో కూడా సమావేశమై దీనికి సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ మొత్తం అంశంలో చూసినట్లయితే కనుక విద్యార్థులు అటు సెమిస్టర్ పరీక్షలు ఏవైతే ఫార్మసీ విద్యార్థులు జరుగుతున్నాయో ఆ విద్యార్థులు ఆ పరీక్షలను బాయ్కాట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది కళాశాలలు సైతం ఆ పరీక్షలను పూర్తి స్థాయిలో బాయ్కాట్ చేసి మళ్ళీ ఈ పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా కళాశాలలు అయితే కోరుతున్నట్టు జేఎన్టీకి దీనికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని కూడా పంపించడం జరిగింది. మొత్తంగా ఈరోజు హైకోర్టులో ఏదైతే దిశానిర్దేశం చేస్తారో వాళ్ళకి వచ్చే ఆదేశాలను బట్టి కూడా 8వ తారీఖు జరుగుతున్నటువంటి సభకు సంబంధించి అటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు అయితే నిర్ణయం తీసుకుని ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో తమకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిని తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఇటు విద్యార్థులు సైతం ప్రతిరోజు అంటే మొన్న ఇదే ఈ ఉన్నత విద్యా మండలి వద్దకు వచ్చి ఆందోళన చేయడం జరిగింది బీసీ విద్యార్థులు. ఈరోజు బీసీ విద్యార్థులు తిరిగి ఇదే ప్రాంతంలో ఆందోళన అయితే చేపడుతున్నారు. అయితే విద్యార్థులు చదువుకి ఎంతో ఆటంకం కలుగుతుంది, తరగతులను తాము మిస్ అవుతున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం ఏదైతే పెండింగ్లో ఉన్న బకాయిలు 50% నిధులైనా సరే విడుదల చేయాలని చెప్పి విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.
తాజా అంశాన్ని చూస్తున్నాం. వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు సహా బహిరంగ ప్రదేశాల సమీపం నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సంబంధిత అధికారులకు న్యాయస్థానం స్పష్టం చేసింది. వీధి కుక్కల కేసును జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మైదానాల లోపలికి వీధి కుక్కలు వెళ్లకుండా కంచెలు వేయాలని సూచించింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఏ కారణం చేతనైనా వీధి కుక్కలను మళ్లీ పట్టుకున్న చోటే వదిలేయొద్దని ఆదేశించింది. వీధి కుక్కలు ఎక్కువ కనిపించే జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేల ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఎన్హెచ్ఏకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి ఉదారత చాటుకున్నారు. రైతుల పట్ల తనకున్న మక్కువని చాటి చెప్పారు. రైతుల సంక్షేమం కోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని 4 కోట్ల విలువైన తన సొంత భూమి 2000 గజాల స్థలాన్ని ప్రభుత్వానికి విరాళంగా రాసిచ్చారు. స్థలాన్ని రైతులు వ్యవసాయ సామాగ్రి, ధాన్యం కొనుగోలు కేంద్రం, సీజన్ పంటలు నిల్వ చేసుకోవడానికి ఉపయోగించాలని కోదండరెడ్డి సూచించారు. ఈ నిర్ణయం రైతుల సౌకర్యార్థం తీసుకున్నారని తెలిపారు. ఆత్మీయులను కోల్పోయిన బాధ కంటే వారి మరణాంతరం నిర్వహించాల్సిన అంత్యక్రియలే ఆ ఊరి ప్రజలకు పీడకలగా మారాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వావిలాలలో ఎవరైనా చనిపోతే వారికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ తంతు నిర్వహించాల్సిన పరిస్థితి. అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశాన వాటికకు వెళ్లాలంటే వావిలాల వాసులు చెరువు మత్తడి దాటాల్సిందే. వర్షాలొచ్చి మత్తడి పోస్తుందంటే దహన సంస్కారాలు నిర్వహించడం అక్కడి వారికి ప్రాణాలతో చెలగాటంగా మారింది. ఇటీవల మృతి చెందిన సంపత్ అనే వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వాగు దాటుతూ బంధువులు పడుతున్న తంటాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మత్తడి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టామని నాయకులను వేడుకున్నా ఫలితం లేదని ఊరి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు మారాయి గాని తమని పట్టించుకున్న వారే లేరని గ్రామస్తులు వాపోతున్నారు. వంతెన నిర్మించి తమ ఊరి బాగు చేయాలని వావిలాల ప్రజలు కోరుతున్నారు. రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. మచిలీపట్నం, నర్సాపూర్, చర్లపల్లి నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. ప్రత్యేక రైళ్ల వివరాలు దక్షిణ మధ్య రైల్వే వెబ్సైట్లో చూసుకునే వీలు కల్పించింది. నేటి నుంచి ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని దక్షిణ మధ్య రైల్వే కల్పించింది. నిజామాబాద్ జిల్లా బోధన్లోని పోస్టాఫీస్ వద్ద మురుగునీరు సమస్యను మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ పరిష్కరించారు. కొద్ది రోజులుగా పోస్టాఫీస్ వద్ద డ్రైనేజీలో నీరు సరిగ్గా వెళ్లకపోవడంతో కార్యాలయంలోకి మురికి నీరు చేరుతోంది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ అక్కడికి చేరుకుని కార్మికులకు సూచనలు ఇస్తూ తన వంతుగా గడ్డపార పట్టి మురుగునీరు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాదు, ముందు నుంచే రవాణా శాఖ అప్రమత్తంగా ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించే అంశంపైన రవాణా శాఖ ముందుకెళ్తోందంటున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ అప్రమత్తమైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, క్షేత్రస్థాయి సిబ్బందితో ఏ విధంగా సమన్వయం చేసుకుంటుంది, దానిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ ఎట్లా అప్రమత్తమైంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఈరోజు రోడ్డు ప్రమాదాలకు ముఖ్యమైనటువంటి ఎన్నో కారణాల్లో అతివేగంతో కూడినటువంటి డ్రైవర్ వాహనాన్ని నడపడం కూడా ముఖ్యమైన కారణము. అంతేకాకుండా వాహనం కండిషన్ కూడా సరిగా లేకపోవడము, రోడ్డు కండిషన్ సరిగా లేకపోవడం, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతుండడం వల్ల ఖచ్చితంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి
అటు రవాణా శాఖ, R&B, నేషనల్ హైవేసు, పోలీస్ డిపార్ట్మెంటు అన్ని శాఖలు కూడా ఖచ్చితంగా అప్రమత్తమై ముఖ్యంగా గౌరవ మంత్రి గారి పొన్నం ప్రభాకర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ సంవత్సరం మొత్తము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్సు, చిల్డ్రన్స్ పాఠశాల నుంచే పిల్లలకు ఒక రోడ్ సేఫ్టీపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ పార్కులను ఏర్పాటు చేయడము, పాఠ్యాంశాల్లో కూడా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడము, జనవరి మొత్తము రోడ్ సేఫ్టీ మంత్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడే రవాణా శాఖ హడావుడి చేస్తుంది, ఆ తర్వాత వదిలేస్తుంది అనే ఆరోపణలు చాలా వరకు వస్తున్నాయి. మొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీరు చెప్పినట్లే మీరు హడావుడి చేయకండి, రెగ్యులర్గా దీనికి సంబంధించినటువంటి తనిఖీలు అనేటివి నిరంతరం కొనసాగాలని అన్నారు. దీని మీద మీరేమంటారు? ఇది వాస్తవం కాదు. ఏదైతే హడావుడి ప్రమాదాలు జరిగినప్పుడు అన్నది వాస్తవం కాదు. ఎందుకంటే గణాంకాలను పరిశీలిస్తే జనవరి 2025 నుంచి ఈరోజు నిన్నటి వరకు కూడా దాదాపు 1,15,000 వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేసి జరిమానా విధించడంతో పాటు వాటికి సంబంధించినటువంటి వాహనదారులకు కూడా అవసరమైన చోట నోటీసులు జారీ చేయడం జరిగింది. దాదాపు దాంట్లో 6,000 వరకు ఒక ఓవర్ రోడ్డుకు సంబంధించిన వాహనాలపై కేసులు నమోదు చేస్తే దాదాపు 8,000 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎన్ఫోర్స్మెంట్ అన్నది, తనిఖీలు అన్నది, వాహన తనిఖీలు అన్నది ఒక నిరంతర ప్రక్రియ. కానీ ఇక్కడ ఒక సమగ్రమైనటువంటి ఒక విశాలమైనటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళిక అనేది అవసరం. ఎందుకంటే ఓవర్లోడ్ అనేది మైనింగ్ కావచ్చు, మైనింగ్కి సంబంధించినటువంటి ఏదైతే క్వారీస్ ఉన్నాయో ఆ రీచెస్, శాండ్ రీచెస్ కావచ్చు, తర్వాత క్వారీస్ కావచ్చు, అక్కడ నుంచే ఆరిజినేటింగ్ పాయింట్ అనేది మొదలవుతుంది. కాబట్టి మేము మైనింగ్ శాఖతో కూడా సమన్వయం చేసుకొని అక్కడనే ఓవర్లోడ్ వేయకుండా మేము అదుపులో అడ్డుకట్ట వేయడానికి కూడా మేము మైనింగ్ శాఖతో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు కావచ్చు, లేకుంటే గాయాల పాలైన వాళ్ళకు కావచ్చు, తక్షణ సాయం అందించడంలో భాగంగా రవాణా శాఖ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి వాళ్లకు ఆర్థిక సాయం అందించే ప్రణాళిక ఉంది. దానికి సంబంధించి మీరు ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పించబోతున్నారు, ఎట్లా ముందుకెళ్తారు దీని మీద? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము, సంబంధిత జిల్లా కలెక్టరు ఈ క్షతగాత్రులకు కావచ్చు, మరణించిన వారికి కావచ్చు ఆ సహాయము, వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేపడతా ఉంటారు. దాంట్లో రవాణా శాఖ పాత్ర అనేది పరిమితము. కానీ గుడ్ సమారిటన్ అన్న ఒక ఏదైతే ఒక స్కీమ్ అయితే ఉందో, అంటే ఇమ్మీడియట్గా రోడ్డు యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరైతే ప్రమాదంలో మరణించిన వారిని, ప్రమాదం బారిన పడిన వారిని హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళకు గుడ్ సమారిటన్ పేరు మీద కొంత నగదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ద్వారా ప్రవేశపెట్టబడింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. అది కూడా అతి త్వరలో అమల్లోకి వస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనేది కూడా ఒక స్కీమ్ని ప్రవేశపెట్టింది. దానికి సంబంధించి కూడా ఒక రూపకల్పన జరుగుతుంది. అంటే దాదాపు ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఒక అమౌంట్ వరకు 7 వారం రోజులు వరకు దాదాపు కొంచెం అమౌంట్ వరకు కూడా మనకు అందించడం జరుగుతుంది. అది కూడా అతి త్వరలో రూపకల్పన అనేది కార్యాచరణ రాబోతుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా దురదృష్టకరమైన ఏంటంటే ఏ పాపం తెలియని ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన, అంటే రోడ్ సేఫ్టీ ఎంతో అవగాహన ఉన్నవాళ్ళు కూడా వాటితో సంబంధం లేకుండా కూడా మరణించడం జరుగుతుంది. కాబట్టి అటు దాని కారకులు కూడా మన పౌరులే. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, అటు డ్రైవర్ కావచ్చు, లారీ యజమాని కావచ్చు, ఇటు అన్ని శాఖల డిపార్ట్మెంట్స్ కావచ్చు, NGO ఆర్గనైజేషన్స్ అందరూ కూడా మనం బాధ్యత వహించాలి. అన్నిటి ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే ఆటో రిక్షాలో కూడా పాఠశాల విద్యార్థులను మారుమూలలో, రంగారెడ్డి జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా, దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి నుంచి ఆటో రిక్షాలో, ఈవెన్ హైదరాబాద్లో కూడా మనం చూస్తూ ఉంటాము. ఆటో రిక్షాల బట్టి విద్యార్థులను పరిమితికి మించి మన విద్యార్థులను తీసుకెళ్లడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆటో రిక్షా చిన్న వాహనము, ఆటో రిక్షా డ్రైవరు చిన్న డ్రైవర్ అని చెప్పేసి మనం
ఉపేక్షించిన పరిస్థితి ఏర్పడితే ఆటో రిక్షా బోల్తాపాటి కూడా ఎంతోమంది విద్యార్థులు కూడా ముందు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క పిల్లలను ఖచ్చితంగా పరిమితికి కూడినటువంటి ఆటో రిక్షాలని మీరు పంపించండి. ఓవర్లోడ్తో కూడినటువంటి ఆటో రిక్షాలో మీరు పంపించి ప్రమాదం జరిగిన వెంటనే మళ్ళీ ఆయా శాఖలను బాధ్యులు చేయడం సమంజసం కాదు. కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా ప్రతి వ్యక్తి కూడా దీనిలో బాధ్యత అనేది ఈ ప్రమాదాల నివారణలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ పక్క ప్రణాళికతో ముందుకెళ్తుందని జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ అంటున్నారు. ముఖ్యంగా ఓవర్లోడ్తో వెళ్లేటువంటి వాహనాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి వాహనాలు రోడ్డెక్కితే వాటికి ఖచ్చితంగా పెనాల్టీ విధిస్తామంటున్నారు. దీంతో పాటు ప్రజల్లో కూడా అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా రవాణా శాఖ తీసుకుంటుందని ఆయన అంటున్నారు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసేతర వీసాలపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 80,000కు పైగా వలసేతర వీసాలను రద్దు చేసినట్లు తెలిసిందే. అందులో హింస, చోరీలకు పాల్పడటం కేసుల నుంచి మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారే అధికంగా ఉన్నట్లు సమాచారం. జనవరిలో అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలకు చెక్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియా వెట్టింగ్తో పాటు స్క్రీనింగ్ను విస్తృతం చేశారు. అమెరికా చట్టాల్ని ఉల్లంఘించే వారి వీసాల రద్దును ముమ్మరం చేశారు. గతంతో పోలిస్తే వీసాల రద్దు రెట్టింపైనట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. జనవరి నుంచి మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన 16,000 మంది వీసాల్ని రద్దు చేసినట్లు తెలిసింది. దాడులతో ప్రమేయమున్న 12,000 మంది, చోరీ కేసులు నమోదైన 8,000 మంది వీసాలు రద్దయినట్లు సమాచారం. వీసాలు రద్దయిన వారిలో ఈ 3 విభాగాల నుంచే దాదాపు సగం మంది ఉన్నట్లు అంచనా. జనవరి నుంచి 80,000కు పైగా వీసాని రద్దు చేశారని, అందులో 8,000 విద్యార్థి వీసాలు ఉన్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ ఓ కథనంలో పేర్కొంది. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా అమెరికాలో ఉండడంతో పాటు స్థానిక చట్టాల్ని ఉల్లంఘించిన 6,000కు పైగా విద్యార్థుల వీసాల్ని రద్దు చేసినట్లు అగ్రరాజ్యం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వారిలో కొందరు ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన వారు ఉన్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన 6 వీసాల్ని అమెరికా యంత్రాంగం రద్దు చేసింది. తమ దేశానికి ముప్పుగా పరిణమించే వీసా దరఖాస్తుదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విదేశాల్లోని తమ దౌత్యవేత్తలకు అమెరికా విదేశాంగ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పాలస్తీనియన్లకు మద్దతుగా లేదా గాజాలో ఇజ్రాయెల్ చర్యల్ని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసే విద్యార్థులు, గ్రీన్ కార్డుదారులకు బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించినట్లు తెలిసింది.